జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. కాలం ఉన్నప్పుడే అందరూ కలిసి ఉండాలి. కాలం దాటిపోయాక ఎంత కలవరించినా ఎవరూ తిరిగిరారు, ఎంత కోరుకున్నా ఎవరు కలిసి ఉండలేరు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం హేమంత ఋతువు, మార్గశిర మాసం, బహుళపక్షం డిసెంబర్ 8, 2025 సోమవారం. తిథి చవితి సాయంత్రం 4:03 వరకు, తదుపరి పంచమి. నక్షత్రం పుష్యమి, రాత్రి 2:52 వరకు, తదుపరి ఆశ్లేష. యోగము బ్రహ్మము, సాయంత్రం 5:01 వరకు, తదుపరి ఐంద్రము. కరణం బాలవ, సాయంత్రం 4:03 వరకు, తదుపరి కౌలవ. రాత్రి 3:09 వరకు, తదుపరి తైతుల. సూర్యోదయం ఉదయం 6:24, సూర్యాస్తమయం సాయంత్రం 5:35, చంద్రోదయం రాత్రి 9:14, చంద్రాస్తమయం ఉదయం 9:43. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 7:48 నుండి 9:12 వరకు, యమగండం ఉదయం 10:36 నుండి 11:59 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 1:23 నుండి 2:47 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:22 నుండి 1:06 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:36 నుండి 3:21 వరకు, వర్జము ఉదయం 11:45 నుండి మధ్యాహ్నం 1:16 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 8:49 నుండి 10:20 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:37 నుండి మధ్యాహ్నం 12:22 వరకు, బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:41 నుండి 5:33 వరకు. శుభ గడియలు సాయంత్రం 4 గంటల నుండి 6:02 వరకు. డిసెంబర్ 8 సోమవారం. ఈ రోజు ఉన్న తేదీ చవితి సాయంత్రం 4:03 వరకు ఉంది, తదుపరి పంచమి. చవితి రిక్త తిథి కాబట్టి మనం పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించము. ఈ రోజు ఉన్న నక్షత్రం పుష్యమి, రాత్రి 2:52 వరకు ఉంది. సోమవారం పుష్యమి నక్షత్రం కలయికతో సర్వార్థ సిద్ధియోగం కూడా ఏర్పడుతుంది. తదుపరి వచ్చే ఆశ్లేష పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలలో వినియోగించరు. కాబట్టి ఈరోజు పంచమి తిథి పుష్యమి నక్షత్రం కలయిక ఉన్న సమయంలో ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని శుభకార్యాలు చేసుకోవచ్చు. అయితే శుక్రమౌఢ్యము ఉంది కాబట్టి ఈరోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తప్పకుండా తీసుకొని తారాబలం చంద్రబలం కూడా చూసుకొని చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లోనూ సర్వార్థ సిద్ధియోగ సమయంలోనూ ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు కర్కాటక రాశిలోను, సూర్యుడు వృశ్చిక రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు ధనుస్సు రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, కన్య, తుల, మకరం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు చంద్రాస్తమయం ఎన్ని గంటలకో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: జలాంతర్గాముల దినోత్సవం,
1967వ సంవత్సరంలో భారత మొదటి జలాంతర్గామి ఐఎన్ఎస్ కల్వరి నౌకాదళ ప్రవేశం చేసిన రోజును జలాంతర్గాముల దినోత్సవంగా జరుపుతారు. హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవం. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు, సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి గారి వర్ధంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. డిసెంబర్ 8 సోమవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. వృషభ రాశి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. మిథున రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కర్కాటక రాశి ప్రశంసలు లేదా బహుమానాలు అందుకుంటారు. సింహ రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కన్యా రాశి ఆనందంగా గడుపుతారు. తులా రాశి కొత్త ఇష్టాలు లేదా లక్ష్యాలు ఏర్పడతాయి. వృశ్చిక రాశి అవసరానికి కావలసిన ధనం అందుతుంది. ధనుస్సు రాశి సుఖమైన జీవనం ఉంటుంది. మకర రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. కుంభరాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. మీన రాశి ప్రశంసలు అందుకుంటారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.